ఇథియోపియాలో పేలిన అగ్ని పర్వతం భారత్లో దడపుట్టిస్తోంది. ఇథియోపియా బూడిద మేఘం ఇండియా దిశగా వేగంగా కదులుతోంది. చలికాలం వాయు కాలుష్యంతో ఇప్పటికే సతమతమవుతోన్న ఉత్తర భారతానికి మరో ముప్పు పొంచి ఉంది. దీంతో ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు విమాన సర్వీసులను అలర్ట్ చేశారు, ప్రజలకు సూచనలు చేశారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు అందులోని కొన్ని పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి. దీంతో ఈ బూడిద మేఘం ఏర్పడుతుంది. ఇందులో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిదతో పాటు సల్ఫర్ డయాక్సైడ్, చిన్న రాతి, గాజు ముక్కలు వంటివి ఉంటాయి. తాజాగా ఇథియోపియాలోని హెలిగుబ్బి అగ్నిపర్వతం పేలడంతో వేల మీటర్ల ఎత్తులో బూడిద మేఘం ఏర్పడింది. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ఎర్ర సముద్రం మీదుగా అరేబియాకు చేరుకొని అక్కడి నుంచి భారత ఉపఖండం దిశగా పయనిస్తోంది. గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు హిమాలయ ప్రాంతాలపై ఇథియోపియా బూడిద మేఘం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద ఆకాశాన్ని చీకటిగా, మసకగా మారుస్తుంది. దీనివల్ల విమాన సర్వీసులపై ఎఫెక్ట్ పడనుంది. మనుషుల ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. బూడిద మేఘాలతో విమానాలకు విజిబిలిటీ తగ్గుతుంది. దీంతో విమానాల ఆలస్యం లేదా దారి మళ్లించడం చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇలాంటి మేఘాల్లోంచి విమానాలు వెళ్ళినప్పుడు వాటి ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇథియోపియా బూడిద మేఘంతో అప్రమత్తమైన భారత డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. బూడిద మేఘాల దిశగా వెళ్లడం మానుకోవాలి, విమాన ప్రయాణ లెవెల్స్ ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇంజన్ సమస్యలు ఎదురైనా, క్యాబిన్లో దుర్వాసన వచ్చినట్లు అనిపించినా తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. బూడిద గాలిలో కలిసినప్పుడు శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. కళ్లలో దురద, చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమా వంటి అనారోగ్యం ఉన్న వారికి దీనివల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఈ బూడిద మేఘం ఏర్పడినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. శరీరానికి ప్రమాదకర గాలి తగలకుండా చూసుకోవాలన్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీలైతే మందులు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.